నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో నా దగ్గరికి యంగ్ ఏజ్‌లో కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ భయం ఏంటంటే యంగ్ ఏజు వాళ్ళకి ముందు స్తంభిస్తుంటుంది. అంగం గట్టిపడితే పడేది. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏమిటంటే ఈ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఆందోళన వల్ల కావచ్చు, ఏదో చిన్న ఇష్యూ కావచ్చు. సో ఈ చిన్న పిల్లలైనా అంటే 20 ఏజ్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సడెన్‌గా దీనివల్ల ఏంటంటే మానసికంగా కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చింది అని లైట్ తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అసలు కాన్సంట్రేషన్ లెవెల్స్ పోయి లో మూడ్‌కి, డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. రాత్రిలో సరిగ్గా నిద్ర బుద్ధి కాదు. ఎవరు చెప్పినా అది ఏం కాదు, చిన్నగా పోతుంది, 2 టాబ్లెట్స్ వేసేస్తామని టాబ్లెట్స్ కూడా వేసేసుకుంటారు. స్టిల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎర్లీ ఏజ్‌లో వాళ్ళకి మెడికేషన్స్ పెట్టేసి దాని మీద డిపెండెన్సీ లేకుండా నా దగ్గర ఈ షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా, ఇది మసాజ్ అంటే యూజువల్ మసాజ్ చేత్తో చేసేది అలా కాదు. ఇది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఎక్స్ట్రా కార్పోరియల్‌గా మనం ఇస్తాము. అంటే పైనే ఇస్తాం. ఇదేం ఆపరేషన్ కాదు, ఇంజెక్షన్ కాదు. దాంతో ఏంటి అంటే ఆ అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో మన కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇతని కోరికలకు తగ్గట్టు అంగం స్తంభిస్తుందో బేసికలీ ఈ యాంగ్జైటీ, అయ్యో నాకేదో అయిపోయింది, నేను ఇంకా సెక్స్ చేయలేనేమో అనేదైతే భయం ఏదైతే ఉంటుందో, ఆందోళన ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ సైకో సోషల్ ఇష్యూస్కి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో ఆబ్వియస్గా మనము ఈ హార్మోనల్ లోపాలు ఏమన్నా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు హోలిస్టిక్గా అట్లా సైకలాజికల్గా, ఫిజికల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్ ఏదన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళని అన్నీ కరెక్ట్ చేసి వాళ్ళని హ్యాపీ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.